పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించారు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట ఎమ్మెల్యే నుంచి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్టారెడ్డి ఉన్నారు. ఆయన నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగారు. అనంతరం కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అతని కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సిదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద